హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా ఈ నలుగురిని సహాయం అడగకండి. మన జీవితంలో ఎప్పుడైనా కష్టం రావచ్చు. కష్టాలు మానవులకే వస్తాయి, చెట్లకో పుట్టలకో రావు కదా. ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ ఈ నలుగురిని మాత్రం ఎప్పటికీ సహాయం అడగకండి. ఈ నలుగురినే ఎందుకు సహాయం అడగకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. మన శత్రువు. మనకు కష్టం వచ్చింది కదా అని మనం మన శత్రువు దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని అడిగితే సహాయం చేయకపోగా మనల్ని అవమానిస్తారు. అవకాశం కోసం ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న వాడికి మనం సహాయం కోరి వస్తే దొరికాడు కదరా అని మనల్ని మరింత దిగజార్చడానికి చూస్తాడు. కాబట్టి ఎప్పటికీ నీ శత్రువును సహాయం అడగకండి. 2. తాగుబోతును కూడా అస్సలు సహాయం అడగరాదు. ఎందుకంటే తాగుబోతు ఎప్పుడూ కూడా మద్యం మత్తులో ఉంటాడు. ఆ మత్తులో ఏం చేస్తాడో అతనికే తెలియదు. అలాంటి వాళ్ళతో ఉంటే మనం కూడా ప్రమాదంలో పడతాం. వాళ్ళు పడడమే కాకుండా మనల్ని కూడా ప్రమాదంలోకి పడేస్తారు. కాబట్టి తాగుబోతును అస్సలు సహాయం అడగకండి. 3. మీ అన్నను. అవును, మీ అన్నను కూడా ఎప్పటికీ సహాయం అడగకండి. ఎందుకంటే చిన్నప్పుడే అన్నా తమ్ముళ్ళు, అదే పెద్దగా అయ్యాక ఎవరు అన్న ఎవరు తమ్ముడు. చిన్నతనంలోనే అతను మనకు అన్న, పెద్దయ్యాక అతను మనకు పాలివాడు అవుతాడు. పాలివాడిని సహాయం కోరిపోతే మనకు అతను సహాయం చేస్తాడు, కానీ ఆ చేసిన సహాయాన్ని 10 మందికి చెప్పుకుంటాడు. సరే చెప్పుకోనిలే అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనకు చేసిన సహాయం ఎంత చేస్తే అంత చెప్పుకున్నా పర్లేదు, కానీ చేసింది కొంచెం చెప్పుకునేది ఎక్కువ. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితి వచ్చినా కూడా మీ అన్నను సహాయం మాత్రం అడగకండి. 4. నమ్మించి మోసం చేసే వాళ్ళను కూడా సహాయం అడగకండి. ఎందుకంటే వాళ్ళు అందరినీ నమ్మిస్తారు. ఆ నమ్మకంతోనే మోసాలు చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళను సహాయం కోరి వెళ్తే అప్పుడు వాళ్ళు సరేలే చేస్తాను అంటాడు. మీరు కూడా అతన్ని సహాయం అడిగాము అని ధైర్యంగా ఉంటారు. కానీ అతను మాత్రం మీ నమ్మకాన్ని మోసం చేస్తాడు. అలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.